ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనే ఒకటి నడుస్తా ఉంది కదా సార్. సిట్ విచారణ సడన్‌గా నోటీసులు ఇచ్చిర్రని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఏదో సింగరేణి బొగ్గు స్కామ్‌ని దీన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. మీరేం చెప్తారు సార్ ఈ సిట్ విచారణ మీద? ఇప్పుడు సిట్టు విచారణ మార్చి 2024 నుంచి జరుగుతుంది. అవును. జూబ్లీ హిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో. హ్మ్. సరే అతను ఎవరో రాలేదు అమెరికా నుంచి అంటే మొత్తానికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఆయన పాస్పోర్ట్ రద్దు చేసిండ్రు. మళ్ళీ కొత్త పాస్పోర్ట్ ఇచ్చారు. వచ్చాడు. ఇప్పుడు వచ్చినాక అప్పుడు ఏమన్నారు, ఆయన వస్తే ఇమ్మీడియట్‌గా మేము ఆయనను మెడలు వంచో మొత్తానికైతే ఆ బాస్ ఎవడో ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినోడు ఆయన పేరుతోటి ఇమ్మీడియట్‌గా మొత్తం కేసు ఒక మలుపుకొస్తదన్నారు. ఇప్పుడు అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ కాలయాపన అయిపోయింది. సో అక్కడ నేనేమనుకుంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వము ఇట్ ఈస్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నాకేం సంకోచం లేదు. ఇది నేను ప్రజలు డబ్బులు కడితే నడిచే ప్రభుత్వము. ఇన్ని మొన్న సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేట్ చేస్తారు అని. సో ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంటే. ఇన్ని రోజులు ఎవరండి ఎవిడెన్స్? దీనికి ఏమి మర్డర్ కేసు కాదు, ఒక 4 గోడల మధ్యన విత్ ఏదో జరిగిన మర్డర్ కేసు. దానికి ఎవరు డైరెక్ట్ ఎవిడెన్స్? నీకు అన్నీ ఉన్నాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే నీకు క్లియర్గా తెలుసు. ఇప్పుడు నువ్వే హోమ్ మినిస్టర్వి, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు అపాయింట్ చేసిన వాళ్ళే కదా. డీజీపీ అయినా నువ్వు అపాయింట్ చేసిన, కమిషనర్ అయినా నువ్వు అపాయింట్ చేసిన సిట్టే కదా. అంటే నీ నాయకత్వము, లీడర్షిప్ ఫెయిల్యూర్ అది. ఇప్పుడు కెప్టెన్ మంచిగా ఉండాలి, కోచ్ మంచిగా ఉంటే మిగిలిన 11 ప్లేయర్లు ఆడతారు. ఇంత సుదీర్ఘంగా నీకు విచారణ జరిగిందంటే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్. పొలిటికల్ వాళ్ళని ఇంక్లూడ్ చేయకూడదని ఆలోచన, లేకపోతే? అవునండి, ఇప్పుడు వీళ్ళంతా ఒకటే. నేను చెప్పేది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, అన్ఫార్చునేట్ ఈ రాష్ట్రంలో ఈ ముగ్గురు పొలిటికల్ పార్టీస్ ఒకలే, అన్నదమ్ముల మాదిగా ఉన్నారు. ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. సమస్యని క్రియేట్ చేసేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటున్నారు. మీరు చూడండి, 4వ పార్టీని ఎదగనియ్యరు, 4వ మనిషిని రానియ్యరు. వీళ్ళే కదా బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయింది వీళ్ళే. ఎవరెవరు పోయినరు? పెద్ద తలకాయలు రేవంత్ ఎవరైనా ఈటల రాజేందర్ పోయిండు, కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి. అంటే ఎక్కడ కూడా నాయకత్వం మళ్ళీ డెవలప్ కావట్లేదు, కొత్త నాయకత్వం. ఇప్పుడు మల్కాజ్గిరి ఉన్నది, 2014లో మల్లారెడ్డి గారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఈటల రాజేందర్. అంటే ఒకసారి టీడీపీ బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ. వీళ్ళు తప్పితే 3వ 4వకి స్పేస్ ఇస్తలేరు. ఇందాక ఎట్లా సినిమా ఇండస్ట్రీలో ఆ 4గురే అన్నము, రాజకీయాలకు ఈ 3గురే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. నువ్వు పార్టీల మీద కోపంతో మార్చిన మనుషులు వాళ్ళే. మళ్ళీ వాళ్ళే తయారవుతారు. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళే కదా. ఇప్పుడు టీడీపీ మీద కోపంతో మనం టీడీపీని అది మూటగట్టి పక్కన పెడితే, అందులో నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో ఇంటికి పంపిస్తే 10 మంది వచ్చి జాయిన్ అయినరు కదా. ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని, మాలాంటి వాళ్ళు కొట్లాడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చేస్తుంది కనీసం. అయితే నేనేమంటున్నా అంటే ఓవరాల్గా రాహుల్ గాంధీ గారేమో హయ్యర్ లెవెల్లో మోడీ గారితో పోరాడుతున్నారు. కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో మాత్రము అందరూ మోడీ గారికి సరౌండర్ అవుతున్నారు. ఇటు ప్రతిపక్ష నాయకుడు సరౌండర్ అయిండు, లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు సరౌండర్ అయిండు, ఇంకా బాధ్యతగా ఎలాగో బీజేపీ వాళ్ళు సరెండర్ కావాల్సిందే. ఎవరు తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పటానికి లేరు ఎవరు. కాబట్టే ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి, ఇలా డిలేడ్ సిట్టు జరుగుతుంది. లేదా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అలానే కుంగిపోయి అలానే 2 సంవత్సరాల పైన అయింది, 3వ సంవత్సరానికి వచ్చాము. ఏంటంటే వీళ్ళకి ఇది ఒక రియాలిటీ షో అయిపోయింది, బిగ్ బాస్ షో మాదిరిగా అయింది. బిగ్ బాస్ ఏమో అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడు, మోడీ గారు, అమిత్ షా, వీళ్ళందరినీ ఆట ఆడిస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో పెట్టి. ఇది తెలంగాణ ఇదే ఒక పెద్ద ఏమంటారు స్టూడియో.
అంటే మీకేమనిపిస్తుంది సార్, ఇది ఇప్పట్లో క్లోజ్ అయ్యే పరిస్థితి కాదు? లేదు లేదు, కొత్త నాయకత్వం వస్తే క్లోజ్ అవుతుంది. ఇవాళ చూడండి, అన్ఫార్చునేట్లీ ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన గొంతులన్నీ మౌనంగా ఉన్నాయి. అవును. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎక్కడ పోయారు? ప్రొఫెసర్ విశ్వేశ్వర్ గారు ఎక్కడ పోయారు? జేఏసీ అని ఫామ్ అయింది కదా తెలంగాణ పొలిటికల్ జేసీ, అది ఎక్కడ పోయింది? అంటే ఆంధ్ర వాళ్ళ మీద కొట్లాడిన గొంతులోని కేసీఆర్ సప్రెస్ చేసిండు, కేసీఆర్ మీద కొట్లాడిన గొంతుల్ని మన రేవంత్ రెడ్డి సప్రెస్ చేశాడు. ఇక మోడీ గారి మీద కొట్లాడే గొంతుల మీద మీకు అది ఇక్కడ ఎన్కౌంటర్లను లేకుంటే ఏదో కగారను అలాంటివి పెట్టి ఇంకెవరైనా మాలాంటి వాళ్ళు మాట్లాడితే అర్బన్ నక్సలైట్లను ఏదో చెప్తున్నాడు. ఇంటలెక్చువల్స్ని రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడేటోని అర్బన్ నక్సలైట్ అని బ్రాండింగ్ చేసే మన ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని ఏమాడాలో నాకు అర్థం కావట్లేదు. ఆర్ వి నాట్ ఇన్ డెమోక్రసీ? వాట్ ఆమ్ ఐ ఫైటింగ్ ఫర్? For the interest of Telangana people, the exploitation of the film industry, right, or nothing happening in Telangana state, in spite we have demolished a regime, right, of BRS. 24 months, 25 months as nothing is happening. And every time the Prime Minister brands both BRS and Congress as corrupt, but till now he has not proven a single allegation on anybody, right, across the country. ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇక్కడనేమో యూత్ ఏమో కామ్గా ఉన్నారు, సినిమాలకేమో మధ్యరాత్రి అపరాత్రి లేకపోతే నాలాంటోడు ఏదో సినిమాలను అడ్డుకుంటుండని నా మీద పోరాటం చేస్తున్నారు. అంటే ఈ దేశంలో ఒక రకమైన ఏమంటారు, ఒక సెన్స్లెస్, రెస్ట్లెస్, అది బబుల్ ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఈ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు తక్కువైనాయి, కానీ అప్పుడు పుష్ప అప్పుడు బాగా వచ్చినాయి. పుష్ప అప్పుడు ఇప్పుడు పెద్ద ఇప్పుడు లేదు. ఇంక ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఎవరికి భయపడాడు అనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు భయపడేంటుంటేనే భయపట్టిస్తారు. అవును. ఇప్పుడు పుష్ప అప్పుడు అనుకున్నారు, మళ్ళీ గేమ్ చేంజర్ నిలబడ్డాము. అవును. ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ అఖండా నుంచి మన రాజాసాబు నుంచి ఇక మెగాస్టార్కే మనం అడ్డు నిలబడ్డప్పుడు ఇంకెవడు ఏం మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఇక్కడ పొలిటికల్ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ వెల్ఫేర్, తెలంగాణ సినీ గోయర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్లను కాపాడుతందుకు నేను ప్రయత్నిస్తున్నాను. నాకు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. మేము చట్ట ప్రకారము ఎవరన్నా ఈ చట్ట అంటే మన ఈ ఉల్లంఘించి మెమోలు తెచ్చుకున్నా లేకుంటే ఈ అధిక ధరల మీద వసూలు చేసినా మేము దాని మీద న్యాయ పోరాటం చేస్తాము. ఆ హక్కుని మీరు అది బెదిరింపుల ద్వారా అయినా లేకుంటే ఇంకేదైనా చేస్తే మాత్రము ఆ భయపడే పర్సన్ డాక్టర్ పాదు శ్రీనివాసరెడ్డి గారని క్లియర్గా చెప్తున్నాను. రైట్. సో ఇది శ్రీనివాసరెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.